హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రకరకాల కారణాల వల్ల హెయిర్ అనేది మనకి ఫాల్ అయిపోతూ ఉంటుంది. అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతుంది. అండ్ అంతేకాకుండా హెయిర్ ఫాల్ అయిపోయినప్పుడు మనకి హెయిర్ గ్రోత్ ఇంకా స్టాప్ అయిపోయింది అంటే మన హెయిర్ అనేది చాలా పల్చగా అయిపోతుంది. అంటే వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది అండ్ చాలా సన్నగా కనిపిస్తుంది. సో చాలాసార్లు ఈ ప్రాబ్లం అనేది ఆక్వర్డ్గా అనిపిస్తుంది అందరిలోనే. ఎందుకంటే హెయిర్ మనకి ఎవరికైనా కానీ మన పర్సనాలిటీని కొంచెం మంచిగా చూపించడానికి మనకి హెయిర్ చాలా బాగా మనకి ప్లస్ పాయింట్గా ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోయి హెయిర్ అనేది మనకి పాడైపోతూ ఉంటే చాలా కాన్షియస్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా అయిపోయి మనకి రకరకాల ప్రోడక్ట్స్ అని, లేదంటే ట్యాబ్లెట్స్ అని, వైటమిన్స్ అని ఇలాంటివి ఏవేవో మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో వాటి వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. మన బాడీ టెంపరేచర్ని బట్టి, అంటే మన బాడీ తత్వాన్ని బట్టి మనము మెడిసిన్స్ కానీ లేదంటే వైటమిన్స్ కానీ తీసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. అండ్ అంతేకాకుండా ఎక్స్టర్నల్గా ప్రోడక్ట్స్ యూస్ చేసేవి కూడా అందరికీ పడేలాగా ఉండవు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాల్ప్స్ ఉంటాయి, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ ఉంటుంది. కాబట్టి సో తప్పనిసరిగా మనకి ఏంటంటే అన్ని ప్రోడక్ట్స్ కూడా అందరికీ పడవు. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకి మంచిగా ఫస్ట్ వీటికి మనకి హెయిర్ ఫాల్ అవ్వడానికి కానీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ మెయిన్గా మనకి 2 పాయింట్స్ అనేవి మైండ్లో పెట్టుకోవాలి. ఏంటంటే ఇంటర్నల్గా మనం మంచి ఫుడ్ తీసుకోవడము అండ్ ఎక్స్టర్నల్గా కూడా సేమ్ అదే విధంగా కేర్ అనేది తీసుకోవడము. అంటే మనకి ఇంటర్నల్గా మంచి వైటమిన్స్ కానీ ఐరన్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కానీ, సో స్ట్రెస్ ఫ్రీగా ఉండడం, వీలైనంత వరకు మనం స్ట్రెస్ని తీసుకోకపోతే హెయిర్ ఫాల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అండ్ ఐరన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది. అదేవిధంగా మనకి బయట నుంచి అంటే ఎక్స్టర్నల్గా కూడా మంచి కేర్ అనేది ఉండాలి. ఆయిలింగ్ కానీ, లేదు అంటే డాండ్రఫ్ రాకుండా చూసుకోవడం కానీ, హెయిర్ వాషింగ్ కానీ, అప్పుడు మనం ప్యాక్స్ కానీ, ఇలాంటి ప్యాక్స్ అనేవి మనకి హెయిర్ గ్రోత్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. సో ఈ హెయిర్ గ్రోత్ని మనకి ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు మనం ఒక ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో నార్మల్గా మనకి ఏంటంటే ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు మందారం పౌడర్ తీసుకోవాలి. ఇది నార్మల్గా ఇప్పుడు నేను బయట నుంచి తీసుకున్న మందారం పౌడర్, అంటే మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ హెర్బల్ షాప్స్లో కానీ ఎక్కడైనా నార్మల్గా ఇప్పుడు మనకి అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి సో అలా మనం మందారం పౌడర్ని తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మందారం పువ్వులు అవైలబుల్లో ఉన్నాయి అనుకుంటే మాత్రం చక్కగా మనం రూమ్ టెంపరేచర్లో డ్రై చేసేసి వాటిని పౌడర్ చేసి యూస్ చేసుకోవచ్చు. సో ఎలా అయినా మనకు కావాల్సింది మందారం పౌడర్. ఈ మందారం పౌడర్ అనేది చాలా బాగా మనకి హెయిర్ గ్రోత్కి ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. హెయిర్ గ్రోత్ని చాలా ఫాస్ట్ చేస్తుంది. మనకి చాలాసార్లు చూసినట్లయితే మనము హెయిర్ ప్యాక్స్లో కూడా మందారం పేస్ట్ని కానీ, హెయిర్ ఆయిల్స్లో ఎక్కువగా మందారం ఆకుల్ని, మందారం లీవ్స్ని యాడ్ చేస్తూ ఉంటాం. సో ఎందుకు అంటే మనకి హెయిర్ చాలా థిక్గా, చాలా బ్లాక్గా ఉంటుంది. మనకి మందారం ఆయిల్ కానీ మందారం ప్యాక్ కానీ మనం యూస్ చేయడం వల్ల హెయిర్ చాలా థిక్గా ఉంటుంది. సో అందుకనే ఇక్కడ మనము మందారం పౌడర్ తీసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఏంటి అంటే ఆనియన్ జ్యూస్. కంపల్సరీగా మనకి ఆనియన్లో ఉండే సల్ఫర్ అనేది హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఆనియన్ని నీట్గా పీల్ చేసేసి జ్యూస్ చేసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏంటి అంటే మందారం పౌడర్ని మనం పక్కన పెట్టుకొని ఆనియన్స్ని జ్యూస్ చేసుకుందాము. ఆనియన్లో ఉండే సల్ఫర్ ఏంటి అంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆనియన్ ఇలా పీల్ చేసేసుకుని నీట్గా మనము గ్రేట్ చేసుకుని జ్యూస్ తీసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక క్లీన్ది బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మందారం పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మన హెయిర్ క్వాంటిటీని, అంటే మనకి హెయిర్ ఎంతైతే వాల్యూమ్ అనేది ఉందో దాన్ని బట్టి ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పౌడర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగానే మనము ఆనియన్ పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, జ్యూస్ని, అది యాడ్ చేసేసుకోవాలి. మనకి ఆనియన్లో ఉండే సల్ఫర్ ఏంటంటే మన హెయిర్ గ్రోత్ని చాలా ఫాస్టర్గా చేస్తుంది. అంటే మనకి నార్మల్ కంటే కూడా డబుల్ ఇంకా ట్రిపుల్గా మనకి గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ చేస్తుంది అనమాట. సో ఆనియన్ జ్యూస్లో అంత మంచి ప్రాపర్టీ అనేది ఉంటుంది మనకి హెయిర్కి. అందులో ఉండే సల్ఫర్ అనేది మనకి హెయిర్ని చాలా ఫాస్ట్గా గ్రో చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మనకి ఒక 3 monthsలో మనకి చూపించే రిజల్ట్ అనేది, అంటే హెయిర్ గ్రోత్ది, మనకి 1 monthలోనే ఆ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అదే మనం ఇందులో ఇంకా అంతేకాకుండా ఈ మందారం పౌడర్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇది చాలా మంచి ప్యాక్ మన హెయిర్కి.
మనకి డాండ్రఫ్ని రిమూవ్ చేయడమే కాకుండా హెయిర్ని చాలా బాగా కండిషన్డ్గా ఉంచడమే కాకుండా మనకి డాండ్రఫ్ని రిమూవ్ చేయడమే కాకుండా మనకి హెయిర్ని బాగా కండిషన్లో ఉంచడమే కాకుండా మనకి హెయిర్ వాల్యూమ్ కూడా పెంచుతుంది. హెయిర్ అనేది మనకి ఫాస్ట్గా పెరిగేలాగా హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. మందారం కానీ లేదంటే ఈ ఆనియన్ జ్యూస్ కానీ రెండు కూడా మనకి హెయిర్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతాయి అన్నమాట. అంటే హెయిర్ రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. హెయిర్ రూట్స్ ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్గా ఉంటాయో మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది. హెయిర్ ఫాలికల్స్ మనకి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అంటే మనకి స్కాల్ప్కి అటాచ్ అయి ఉన్న ఫాలికల్స్ అనేవి మనకి రూట్స్ ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్గా ఉంటాయో హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మనకి రూట్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటే డాండ్రఫ్ లేకుండా ఉంచుకోవాలి. స్వెట్ కానీ ఎక్సెస్ ఆయిల్ కానీ డస్ట్ కానీ ఇవన్నీ లేకుండా ఉంటే మనకి హెయిర్ అనేది మనకి పలచబడకుండా అంటే హెయిర్ రూట్స్ అనేవి మనకి వీక్గా అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలా మనము ఆనియన్ జ్యూస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ని బాగా ఫాస్ట్గా గ్రో చేయడానికి. అండ్ మందారం పొడి కూడా, ఈ మందారం పొడి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్లో లేదు ఈ పౌడర్ అనుకుంటే తప్పకుండా మీరు మందారం ఆకుల్ని తీసుకుని పౌడర్ చేసి ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మందారం ఫ్లవర్ని మీరు పేస్ట్ లాగా చేసుకొని కూడా ఇలా ఆనియన్ జ్యూస్తో మిక్స్ చేసుకొని ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకున్న ప్యాక్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి. మొత్తం స్కాల్ప్కి మొత్తం మన హెయిర్ మొత్తానికి కూడా చక్కగా అప్లై చేసేసుకుని మనము హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇది అప్లై చేసుకున్నాక ఒక 1 నుంచి 1.5 అవర్ వరకు అంటే 1 hour 30 minutes పాటు వరకు మనం ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఒక 1.5 hour తర్వాత చక్కగా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. నార్మల్ షాంపూతో కానీ లేదంటే హెర్బల్ షాంపూస్తో కానీ షికాకాయ కుంకుడుకాయ దేనితోటైనా కానీ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా వీక్లో ఒక 2 times మీరు ఈ ప్యాక్ని కనుక అప్లై చేసినట్లయితే కంపల్సరీగా హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అండ్ మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. హెయిర్ కూడా మనకి బ్లాక్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ ప్యాక్ని రెగ్యులర్గా కనుక వీక్లో 2 times మీరు యూస్ చేసినట్లయితే హెయిర్ గ్రోత్ బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు షాంపూని యూస్ చేసుకొని మనం ఏ టిప్ని పాటించినట్లయితే హెయిర్ గ్రోత్ ఎలా మనకి యూజ్ అవుతుంది, హెయిర్ గ్రోత్కి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. దానికోసం ఫస్ట్ మనం రెగ్యులర్గా యూస్ చేసే షాంపూ ఒకటి తీసుకుని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే అలోవెరా జెల్. అలోవెరా జెల్ ఇంకా షాంపూని మనం మిక్స్ చేసుకొని కనుక మనం షాంపూ హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అలోవెరా జెల్లో మనకి ఏంటంటే చాలా మంచి కండిషనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ని రిపేర్ చేస్తుంది, సాఫ్ట్గా ఉంచుతుంది, చాలా సిల్కీగా కూడా ఉంచుతుంది అనమాట. సో ఈ చిన్న టిప్ని మీరు పాటించవచ్చు. ఒకవేళ మీకు హెయిర్ గ్రోత్ ప్రాబ్లం ఉంది అనుకుంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది బాగా, హెయిర్ గ్రోత్ మీకు అవ్వట్లేదు అండ్ మనకి హెయిర్ కూడా చాలా ఫ్రిజీగా చిక్కులుగా ఉంది అనుకుంటే మాత్రం షాంపూలో మీరు అలోవెరా జెల్ యాడ్ చేసుకుని షాంపూ చేసుకోవచ్చు. సో షాంపూలో మీరు అలోవెరా జెల్ యాడ్ చేసుకుని కనుక మీరు రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే చాలా మంచి అంటే మీరు ఎప్పుడైనా షాంపూ చేసుకోవాలి షాంపూ చేసి మీరు హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు ఇలా మీరు రెగ్యులర్గా వాడే షాంపూలో అలోవెరా జెల్ కనుక మిక్స్ చేసినట్లయితే హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో టైం లేనప్పుడు ప్యాక్స్కి వీటన్నిటికీ మీరు ఇలాంటి చిన్న టిప్ని హ్యాక్స్ని ఫాలో అవ్వచ్చు అనమాట.